హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియో స్టార్టింగ్ లోనే థైరాయిడ్ టాబ్లెట్స్ చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ డే థైరాయిడ్ టాబ్లెట్ తోనే నా డే స్టార్ట్ అవుతుంది. రోజు ఆఫీస్ లాగ్ ఆఫ్ అయిపోయిన తర్వాత టాబ్లెట్ వేసుకొని అప్పుడు పడుకుంటాను. అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మందికి బ్యాక్ అండ్ రియాలిటీ తెలియదు. ఊరికనే లావ్ అయిపోతున్నావు, నల్లగా అయిపోయావు. సో దిస్ వాజ్ ద రియాలిటీ. నాకనే కాదు, మోస్ట్లీ చాలా మంది ఇది ఫేస్ చేస్తారు. బట్ ఇదంతా ఏమీ కనిపించకుండా ఒక స్మైల్ తోనే అవన్నీ కప్పేస్తారు. అందరికీ ఆ స్మైలే కనిపిస్తుంది, బట్ బ్యాక్ ఎండ్ లో ఎంత డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు అని కనీసం ఆలోచించరు కూడా. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. మీరు అన్నంత ఈజీగా మేము అనలేం కాబట్టి మీరే మాట అనే ముందు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కూడా అలాగా మనుషులే కదా అని ఆలోచిస్తే ఎవరిని ఏవి అనరు. ఓకే, ఇక్కడైతే మార్నింగ్ 4 o'clock కి టాబ్లెట్ వేసుకొని పడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 10 o'clock కి లేచాను. ఈ రోజు అమ్మ డాడీ కూడా బయటకు వెళ్లారు. బుజ్జిబాబు అయితే స్కూల్ కి వెళ్ళాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్ గా వస్తాయి. ఇంట్లో ఎటువంటి తుఫాను లేకుండా ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉన్నాను. సో ఈ డే అంతా ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. హరిదాస్ పాటలు వింటుంటేనే ఇంకా సంక్రాంతి వైబ్ వచ్చేసినట్టే. సో సంక్రాంతికి పిండి వంటలు ఏం ప్రిపేర్ చేస్తున్నారు? సంక్రాంతికి మీరు హోమ్ టౌన్ ట్రావెల్ చేస్తున్నారా? వాట్ ఆర్ యువర్ సంక్రాంతి ప్లాన్స్ అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ రోజు లంచ్ నాకు బుజ్జిబాబుకి మాత్రమే. అమ్మ డాడీ బయట తినేసి వస్తారు. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు, అందుకనే ఇంకా ఇన్స్టామార్ట్ లోని కొన్ని వెజ్జెస్ ఆర్డర్ చేశాను. బేబీ పొటాటో, బీరకాయ, మల్టీగ్రెయిన్ బ్రెడ్, పన్నీర్, ఈ 4 ఆర్డర్ చేశాను. అందులో బీరకాయ అట్టర్ ఫ్లాప్ అన్నమాట. మొత్తం బీరకాయ అంతా గట్టిది ఇచ్చేసారు. ఇది కర్రీ చేయడానికి కుదరదు, ఆబ్వియస్ గా పచ్చడి చేసుకోవాలి. నైట్ టిఫిన్ లోకి పచ్చడి చేస్తాను. ఇప్పుడైతే బేబీ పొటాటో తోని కర్రీ చేస్తున్నా. పొటాటోస్ కి బాయిల్ పెట్టాను. ఈ లోపు నేను మార్నింగ్ కాఫీ తాగలేదు, లైట్ గా ఆకలి స్టార్ట్ అయింది. అందుకని ఇంకా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఆర్డర్ చేశాను కదా, అది తింటున్నా. బ్రెడ్ ఆబ్వియస్ గా అది మైదాతోనే తయారు చేస్తారు. ఎంత బ్రౌన్ బ్రెడ్ అయినా ఇప్పుడు చూస్తున్నాం కదా, కొంచెం కలర్ ఏదో యాడ్ చేస్తున్నారు అంతేగాని నిజంగా అది వీట్ ఫ్లోర్ తో ఏమీ తయారు చేయట్లేదు. అందుకనే ఇంకా బ్రెడ్ ఎప్పుడైనా తినాలి అనిపిస్తే గనుక ఇలా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తెప్పిస్తానన్నమాట. దీంట్లో సీడ్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి అండ్ మైదా తిన్నాము అన్న గిల్ట్ ఫీలింగ్ ఏది ఉండదు. ఇంట్లో ఎవరు తినాలన్నా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఆర్డర్ చేస్తాను. నార్మల్ బ్రెడ్ ఆర్డర్ చేయడం ఎప్పుడో మానేశాను.
ఈ మధ్య కామెంట్స్ లో ఒకరు అదే పనిగా అడుగుతున్నారు, ఈ వీల్ చైర్ చూపించండి కాస్ట్ ఎంత అని. సో ఈ వీల్ చైర్ ఆన్లైన్ లో తీసుకోలేదండి, మీరు ఆన్లైన్ అనుకొని లింక్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. ఆన్లైన్ అయితే కాదు, ఆఫ్లైన్ లోనే తీసుకున్నాము. డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళి తీసుకున్నది అయితే కాదు, డాడీ చేయించినట్టున్నారు. కాస్ట్ అరౌండ్ లైక్ 17,000 అయింది. అండ్ వాట్ ఐ రికమెండ్ ఈస్, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళే ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. రెంట్ హౌస్ అంటే షిఫ్టింగ్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు అది బాగా డ్యామేజ్ అయిపోతుంది. సో చూసుకోండి, కొనే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు తలకు స్నానం చేశాను, హెయిర్ డ్రై అవ్వడానికి అని చెప్పేసి నార్మల్ గా లూజ్ గా వదిలేశాను. ఇంకా వంట కార్యక్రమం స్టార్ట్ చేయాలి కాబట్టి తల ముడి పెట్టేశాను అనమాట. నా వంట అయ్యేలోపు ఇంకా బుజ్జిబాబు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది. ఈ మధ్య బుజ్జిబాబు ఎక్కువ నైట్ సూట్స్ వేసుకుంటూ ఉన్నాడు కదా, ఇవి ఎక్కడ తీసుకున్నారు అని నన్ను అడిగారండి. ఇవి నేను లక్కీ షోరూమ్ లో తీసుకున్నాను, జగదాంబ బ్రాంచ్ కాదు, ద్వారకా నగర్ బ్రాంచ్ లో తీసుకున్నాను. ఇవి 2 pairs కూడా 999 రూపీస్. ఇలాంటి డ్రెస్సెస్ మెయిన్ గా ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేకపోతే వింటర్ వేర్ కానీ బాగా పనిచేస్తాయి. సో రండి నాతో పాటు మీరు కూడా బుజ్జిబాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చేద్దాం. తీసుకెళ్ళా స్కూల్కి. వాట్ ఈస్ నీ బ్యాగ్ ఎక్కడ పెట్టాలి? గట్టిపట్టు లేదు అసలు. చాలా మంచి వాయిస్ వస్తుందిరా. కొంచెం దీంట్లో పెడదామని తినాలంటే చాలేస్తాను కడుపు. చూసారు కదా, వాడు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ స్నానం చేస్తాడు. ఆ తర్వాత వాడి బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసి బయట పెట్టి బ్యాగ్ అంతా నీట్ గా అరేంజ్ చేసిన తర్వాతే వాడికి లంచ్ పెడతాను. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత అది ఒక రొటీన్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా ఇద్దరం లంచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు లాండ్రీ టైం. కాదు, ఇవి లోపల పెట్టు. కమ్, ఇవి కూడా పట్టుకెళ్ళాలరా. ఇదిగో కనయా. గుడ్డు పెట్టింది చూపించాను కదా, ఆ గుడ్డుని ఏం చేసామంటే డాబా మీద తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న నెస్ట్ లాగా క్రియేట్ చేసి అందు మీద గుడ్లు పెట్టేశాము. సో మంచిగా పావుర పిట్ట అక్కడే పిల్లల్ని పొదుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసామంటే పావురాలు రాకుండా ఇలా ఒక మెష్ లాగా వేయించేసాము.
ఈ మెష్ ప్రిటీ రీజనబుల్ గానే వచ్చింది మాకు. అరౌండ్ 1600 పడినట్టుంది మొత్తం అంతా కూడాని. బట్ ఓవరాల్ గా బాగా కవర్ అయింది అనమాట. మధ్యాహ్నం పూట 2 పావురాలకి ఇక్కడికి వచ్చి దీని మీద పడుకోవడం అలవాటైపోయి వస్తున్నాయి, చాలా వరకు ట్రై చేస్తున్నాయి. మొన్న అయితే చాలా గట్టిగా ఇలా లాగేసాయి అనమాట. తెగిపోతుందేమో అనుకున్నాను కానీ చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఇలా మీకు ఎవరికైనా పావురాలు ప్రాబ్లంగా ఉంది, ఇంటికి పావురాలు వచ్చేస్తున్నాయి అంటే మాత్రం ఇది ఎఫోర్డ్ చేసుకోండి, బాగుంది. సో ఇవి ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను దగ్గర నుంచి. ఇలా ఒక చిన్న లేకపోతే మీకు హెల్ప్ తోనైనా మనం ఇది అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా లాండ్రీ అంటేనే పెద్ద హెడ్ఏక్ పని. బట్టలన్నీ వాషింగ్ వేయాలి, వాష్ అయిన బట్టల్ని ఆరేయాలి, ఆరిన బట్టల్ని మడతెట్టాలి, మడతెట్టిన బట్టల్ని సర్దుకోవాలి. అమ్మో నాకు బట్టలు చూస్తే పిచ్చి చేస్తుంది. ఇంకా డిసైడ్ అయిపోయాను ఎలా అయినా ఇంకా సంక్రాంతి లోపు ఆల్మోస్ట్ 80% వరకు బట్టలు డొనేట్ చేసేద్దాము అని. ఇంకా మేము సంక్రాంతి క్లీనింగ్ ఏమీ స్టార్ట్ చేయలేదు, బికాస్ పండగ లేదు కాబట్టి పెద్ద హడావిడి ఏమీ లేదు. నెమ్మదిగా చూసుకొని క్లీనింగ్ కూడా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు టవల్ చూపించాను కదా, ఇది బుజ్జిబాబు 6 months ఉన్నప్పుడు డాడీ కొన్నారు. ఇంకా అది ఇప్పుడు వీడికి 5 years వచ్చేసాయి. ఇవన్నీ ఒక చిన్న క్యూట్ మెమరీస్ లా అనిపిస్తాయి కదా. ఆ టవల్ అయితే నేను ఇచ్చేయలేదు, నా దగ్గరే దాచిపెట్టుకున్నాను. ఇంకిద్దరం లంచ్ చేసేసాము, బట్టలు వాషింగ్ వేసేసాము, ఆరిన బట్టలు మడత పెట్టేసాము. ఇద్దరం కూర్చొని మాషా అండ్ ద బేర్ చూస్తున్నాము. కొన్ని రోజులకి నా సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే సినిమాలన్నీ మానేసి నేను కూడా ఇలా బొమ్మలు చూసుకుంటూనే కూర్చుంటానేమో. నాకు కూడా కార్టూన్స్ అంటే చాలా ఇష్టం. హైడీ, తర్వాత పింక్ ప్యాంథర్, డ్రాగన్ టైల్స్, టామ్ అండ్ జెర్రీ ఇలా చాలానే చూసేదాన్ని. నా దగ్గర మాత్రం బుజ్జిబాబుకి ఓన్లీ ½ an hour మాత్రమే టీవీ టైం ఇస్తాను. ఆ తర్వాత టీవీ బంద్ చేసి వీడిని పడుకోబెడతాను. ఇంక ఇప్పుడు కూడా అదే చేశాను. చాలా చీకటిగా ఉంది అని అనుకోవద్దు, ఎందుకో రీజన్ చెప్తాను. ప్రెసెంట్ టైం అయితే 2:30 అయ్యింది. ఇంక ఇప్పుడు బుడ్డోడు పడుకుని పోయాడు. ఇంతకీ ఎందుకు డోర్స్ అని క్లోజ్ చేసేసాను అంటే బయట స్కూల్లో ఈవెంట్ జరుగుతుందనమాట. సో ఫుల్ హడావిడిగా ఉంది. ఆ నాయిస్కి వీడు ఏమైనా లేస్తాడు. ప్రస్తుతానికి సౌండ్ అంతా తగ్గింది. ఇంకా నా బెడ్రూమ్ గురించి చెప్పక్కర్లేదు, చిందరవందరగా ఉండింది. క్లీన్ చేసి బెడ్షీట్ అంతా వేయాలి. ఈ లోపు బుజ్జిబాబు ఏమైనా లేసాడేమో అని అద్దంలోంచి చూస్తూ ఉన్నాను. ఆల్ ఆఫ్ అ సడన్ వీడియో జూమ్ చేసి చూస్తే వాడు కళ్ళిపినట్టు కనిపించింది. దెబ్బకి జడుచుకున్నాను. బట్ యాక్చువల్ రియాలిటీ ఏంటి అంటే వాడు చక్కగా పడుకున్నాడు. ఆ అద్దం మీదే కొంచెం చాలా నీట్ గా ఉండింది, అందుకని అలా కనిపిస్తుంది అనమాట. బట్ ఒక్క నిమిషం చాలా జడుచుకున్నానండి. నాకు కూడా భయం ఒక్కదాన్ని ఉండాలి అంటే. నేనే భయపడితే నా కొడుకు ఇంకా భయపడతాడు కదా అని వాడి కోసం ధైర్యంగా ఉంటున్నానే కానీ వాడు పుట్టక ముందు అయితే కనీసం రూమ్ లో నుంచి అడుగు బయటని కూడా పెట్టేదాన్ని కాదు, అంత భయం నాకు. ఇంక ఇక్కడ నా ముఖం చూసారా, 1000 watts బల్బ్ లాగా వెలిగిపోతుంది. ఎందుకు అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రూట్ తింటున్నాను. నేమ్ అయితే బయటికి చెప్పను, బికాస్ ఎడిటింగ్ చేసేటప్పుడు బుజ్జిబాబు నా పక్కనే ఉన్నాడు కాబట్టి నాకు నచ్చిన ఫ్రూట్ ఒక్కటే తింటున్నాను అనమాట. సో ఇలాంటి అవకాశం వాళ్ళు పడుకున్నప్పుడే వస్తుంది. వాళ్ళు లేచున్నారు అనుకోండి, వాళ్ళు తింటానని గోల్ పెడతారు. అందుకనే వాళ్ళు పడుకున్నాక ఇలాంటి పనులు చేయాలన్నమాట. ఫ్రూట్ చూపించు. ఓహో కస్తరాపిలా తెలుసు నాకు, నువ్వు కస్తరాపిల్ నీకు ఇష్టమని. ముందే నాకు ఇష్టం, నువ్వు చిన్నప్పటి నుంచి ఆ కస్తరాపిలే తింటా, ఇంకేం తిన్నావు, అన్నం కూడా తిన్నావు కస్తరాపిల్ తిన్నాక. నువ్వు పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిరా బుజ్జిబాబు. ఇంక ఇక్కడైతే నేను వీలైనంత వరకు పావురాలు ఇంట్లోకి రాకుండా ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని వేస్ లోనే ట్రై చేస్తూ ఉంటే ఇవి మాత్రం ఏదో ఒక దారి చూసుకొని ఇంట్లోకి వస్తూనే ఉన్నాయి. మరీ దారుణంగా తులసం దగ్గరికి వచ్చి అక్కడ పెట్టిన పంచదార తింటున్నాయి. మొత్తం గ్రిల్సే ఉన్నాయి కదా, ఇవి ఎటు నుంచి వస్తున్నాయా అనుకున్నాను. మెట్ల దగ్గర ఈ పెద్ద విండో ఉండింది కదా, ఇంది లోపల నుంచి వస్తున్నాయి అనమాట. వీటి ఐక్యూ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అనమాట. ఇంకా అదే రోజు ఈవినింగ్ నేను డాడీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను. ఏమంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి. ఈ మధ్య నేను బాగా వీక్ అవుతున్నాను. బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. వీటితో పాటు హెయిర్ ఫాల్ అయితే బీభత్సంగా అవుతుందన్నమాట. సో ఏం జరిగింది ఏంటో తెలుసుకోవడానికి అని చెప్పి ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని వచ్చాను. ఇంకా రిపోర్ట్స్ కోసం వెయిటింగ్. వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అసలు ఇవన్నీ ఎవరికి కనిపించవండి. మాట అనే వాళ్ళు ఊరికే మాట అనేస్తారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. సరే మనం ఇంకేం చేయలేము, ఆ దేవుడే అంతా చూసుకుంటాడు అన్నట్టు కామ్గా ఊరుకోవడమే. ఇంకా
బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మేము వేరే ప్లేస్ కి కూడా వెళ్ళాము. ఏమంటే నాకు కేక్ కి రిలేటెడ్ కొన్ని రా మెటీరియల్స్ కావాలి. సో ఏ షాప్ కి వెళ్ళి రా మెటీరియల్ తీసుకుంటాను ఏంటి అనేది కూడా మీకు బ్లాగ్ లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. నేను కేక్ కి సంబంధించి రా మెటీరియల్ తీసుకోవాలి అనుకుంటే కనుక 2 ప్లేసెస్ లో తీసుకుంటాను. ఒకటి పూనా మార్కెట్ లో ఉన్న బాలు ప్లాస్టిక్స్ దగ్గర కూడా వీడియో షూట్ చేశాను. అది నేను మోస్ట్లీ షార్ట్స్ లోని అప్లోడ్ చేస్తాను. ఇంకా బాలు ప్లాస్టిక్స్ లో అయితే ప్రతి ఐటమ్ దొరుకుతుంది, అన్ని కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ లోనే అనిపిస్తాయి నాకు. 80% షాపింగ్ అంతా నేను బాలు ప్లాస్టిక్స్ లోనే తీసుకుంటాను. ఎప్పుడైనా ఇలా ఎమర్జెన్సీ అయితే మాత్రమే ఇక్కడికి వస్తానన్నమాట. ఇది ఎక్కడుంది అంటే ఆంధ్ర యూనివర్సిటీ రోడ్డు ఉంది కదండి, సో విఐపి రోడ్డుకి వెళ్లే దారిలోనే ఉంటదన్నమాట. ఈ బేకర్స్ సూపర్ మార్ట్ లోని ప్రతి ప్రోడక్ట్ ఉంటది, A to Z కంప్లీట్ గా అంతా బేకింగ్ కి రిలేటెడ్ ఉంటాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తాయి. ఈ రోజు నేను కప్ కేక్ మౌల్స్ కోసం వచ్చాను. నాకు ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి, అందుకనే ఇంకా ఏం తీసుకోలేదు. డ్రీమ్ కేక్ బాక్సెస్ కూడా చూసాను. పెద్దదైతే 60 రూపీస్, చిన్న బాక్స్ అయితే మాత్రం 30 రూపీస్ అన్నారు. అందాక 60 రూపీస్ ది కాకుండా 30 రూపీస్ ది చిన్న బాక్స్ తీసుకొచ్చాను. ఇంకా వీటితో పాటు చిన్నది నాకు 5/2 ది రౌండ్ మౌల్డ్ కావాలి, అదొకటి తీసుకున్నాను. ఈ రోజైతే ఈ 2 తీసుకున్నాను. స్టార్టింగ్ లో అయితే మాత్రం మొత్తం సిలికాన్ మౌల్డ్స్ అని ఇక్కడే తీసుకున్నాను అనమాట. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉన్నాయి. బై ద వే ఇది ఏ రోజు వీడియో అనేది చెప్పలేదు కదా. దిస్ వాజ్ ఆన్ 30th December 2023. ఇంక ఇక్కడ మేము బేకర్ సూపర్ మార్ట్ లో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదంతా ఆంధ్ర యూనివర్సిటీ అన్నమాట. ఈ ఆంధ్ర యూనివర్సిటీ బ్యాక్ సైడే మా ఇల్లు, సో కొంచెం దగ్గరే ఆంధ్ర యూనివర్సిటీ మాకు. ఈ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీలోని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. అదంతా వీడియో షూట్ చేద్దామని అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ అందరం కలిసి ఇంకా మూవీ చూస్తున్నాము. ఇది ఒక తమిళ్ మూవీ, ఫ్యామిలీ అనుకుంటాను. సో మూవీ అయితే చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ మూవీ చూడండి, చాలా బాగుంటది. ఈవెన్ తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా పేరే ఫ్యామిలీ, చాలా బాగుంటది. ఫ్యామిలీతో కలిసి మీరు కూడా చూడండి. ఆ రోజు నైట్ అందరం కలిసి మంచి ఫ్యామిలీ టైమే స్పెండ్ చేసామని చెప్పాలి. ఇంకా ఈ రోజు ఇలా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ డే December 31st. ఆ రోజు ప్లాన్స్ ఏమీ లేవు కానీ చాలా బాగా జరిగింది. సో రేపు మళ్ళీ December 31st వ్లాగ్ తోని మీ ముందు ఉంటాను. సో ఎస్ గైస్, ఈ వ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. Thank you all so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, Take care. Bye bye. Miss you all.